తర్వాత సో రత్నం సినిమా విషయానికి వస్తే ట్రైలర్ కట్లో చూస్తే ఒక అమ్మాయిని సేవ్ చేస్తున్నట్లు, అలాగే విశాల్ అంటే యాక్షన్ మూవీస్, యాక్షన్ మాత్రమే కనిపిస్తుంది. అసలు స్టోరీ ఏంటి? ఇట్స్ స్టోరీ అబౌట్ వెరీ యాంగ్రీ యంగ్ మ్యాన్. అంటే చిత్తూరు నగరి బార్డర్లో జరిగే ఒక కథ ఇది. బ్యాక్డ్రాప్ అదే, చిత్తూరు నగరి బ్యాక్డ్రాప్లో జరిగే కథ ఇది. వచ్చి ఇట్ ఈస్ ఒక మేబీ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఒరిజినల్ విశాల్. అంటే మనం వీధిలో ఒక ఎవరైనా మనకు తెలిసిన అమ్మాయి మీద ఎవడైనా చేయి పెట్టేటప్పుడు, ఒక 10 మంది సంబంధం లేకుండా ఒక 10 మందిలో వచ్చినప్పుడు మన ఆలోచన వచ్చి పోలీసుకి ఫోన్ చేద్దామా, లేకపోతే పోలీసులు వెంటనే రారు, మనం ఫోన్ చేస్తేనే వస్తారు. టైం అవుతుంది, కానీ ఆ అమ్మాయిని కాపాడాలి. నిజంగా జరిగేటప్పుడు చెప్తున్నాను. ఆ అమ్మాయి కాపాడే ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, ఆ సెకండ్లో ఏం చేస్తాం, మనం ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడాలని నేను కోరుకుంటాం. అయ్యయ్యో ఈ అమ్మాయి మనకు తెలియదు అని వదిలేసేది అది వేరే. ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎందుకు అమ్మాయిని కాపాడుతున్నాడు, ఏం విషయం అనేది ఈ సినిమా. అది యూఎస్పి. ఇదంతా శుక్రవారం ఎందుకు అనేది ఆ శుక్రవారం రోజు ఉంది. అయితే రీసెంట్ గా విశాల్ మూవీస్ చూస్తే గనక తమిళ్లో ఓకే గానీ తెలుగులో పెద్దగా పోవట్లేదు. సో ఈ మూవీ తెలుగు వాళ్ళకి నచ్చుతుంది అనుకుంటున్నారా? 100% అండి. మనం అంతే చెప్తున్నాం కదా, గురువారం వరకు మనం అందరూ మంచి సినిమాలే చేస్తున్నాం అని అనుకుంటున్నాం. ఆ తర్వాత ఆ దేవుళ్ళు డిసైడ్ చేస్తారు శుక్రవారం రోజు. సో ఐఎమ్ కాన్ఫిడెంట్, తమిళ్లో కానీ తెలుగు కానీ. భరణి పూజ 2 విజయం సాధించాం. మళ్ళీ ఆ విజయంతో సాధించాం కదా, జాలీగా ఒక సినిమా చేద్దాం అని కాదు, దానికంటే బెటర్ సినిమా చేయాలనే ఒక బాధ్యతతో ఎదురు కలిసి వస్తున్నాం. సో ఆ విధంగా చూసినప్పుడు ఎందుకు నేను డిటెక్టివ్ 2 చేయాలి? డిటెక్టివ్ బాగా ఆడింది కాబట్టే కదా డిటెక్టివ్ 2. ఇంకొక ఆ జానర్ అందరికీ నచ్చింది, ఆ షెర్లాక్ హోమ్స్ అనే జానర్ అందరికీ నచ్చింది. అలాంటిది చాలా సినిమాలు రావట్లేదు ఈ మధ్యకాలంలో, రావట్లేదు. మనం ఎప్పుడో ఒకసారి చూస్తున్నాం. సో అదే ఎక్కడో ఒక కారణం పుట్టాలి కదా, అలా ఆ విధంగా ఈ సినిమా కూడా డెఫినెట్గా April 26th దానికి నేను ఎంత చెప్పినా, ఈ మైక్ పెట్టి చెప్పినా, శుక్రవారం రోజు వచ్చే కలెక్షన్, వచ్చే ప్రజలు రిపోర్ట్ పెట్టి నేను చెప్తాను. అయితే మిమ్మల్ని తెలుగు వాళ్ళు అంటే మన అని ఓన్ చేసుకున్నారు, మీ మూవీస్ ను ఓన్ చేసుకున్నారు, కానీ ఇక్కడ తెలుగు నుంచి మాత్రం మీకు మూవీస్ ఆఫర్స్ రావట్లేదు. దీనికి పర్టికులర్ గా రీజన్ ఏమంటారు? మీకు కసి కోపమే అనుకోవచ్చా? అలా ఏం లేదండి, రోజు వస్తుంది, రోజు కథలు చెప్పడానికి వస్తున్నారు, రోజు కాంబినేషన్తో వస్తుంది. బట్ నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ అగైన్ ఇట్ హ్యాస్ టు బి మ్యాజికల్ కదా. సడన్గా ఒక సినిమా చేసిన తర్వాత, ఇన్ని రోజుల తర్వాత ఒక సినిమా చేస్తామనుకుని ఇలాంటి ఒక సినిమా చేసే విషయాలన్నీ చెప్పకూడదు కదా. దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను, వెయిటింగ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్. రాలేదని కాదు, నేను నా పేర్లు చెప్పకూడదు, అది తప్పు. నేను రిజెక్ట్ చేసిన పేర్లు చెప్పకూడదు కదా, వాళ్ళకి ఒక కెరీర్ ఉంది. అది జరుగుతుంది, ఒక టైం వచ్చినప్పుడు జరుగుతుంది. సో రీసెంట్ గా ఈ లాస్ట్ 10 days నుంచి